తమకు సెక్యూరిటీగా బౌన్సర్లను పెట్టుకోవడం సర్వసాధారణం. సినీ తారలు, స్వామీజీలు, కొంతమంది రాజకీయ నాయకులు జనాల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళొచ్చి మీద పడకుండా తమకు రక్షణ కల్పించేందుకు బౌన్సర్లను నియమించుకుంటారు. సాధారణంగా బౌన్సర్లు మగవాళ్లే ఉంటారు. కండలు తిరిగిన బాడీతో బ్లాక్ డ్రెస్ వేసుకొని నలుగురు ఐదుగురిని ఒకేసారి పక్కకు నెట్టేసేలా దిట్టంగా ఉంటారు. అలాంటి వాళ్ళనే సెలబ్రిటీలు ఏరికోరి పెట్టుకుంటారు. అయితే అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత లేడీ బౌన్సర్లను పెట్టుకొని కొత్త ట్రెండ్ సెట్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా అరకు లోక్సభ స్థానం నుంచి కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మన్యంలో బిజీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో జనం తనపై వచ్చి పడతారేమోననే భయంతో ఆమె ఇద్దరు బౌన్సర్లను నియమించుకున్నారు. ఆ ఇద్దరు లేడీ బౌన్సర్లు. బ్లాక్ కలర్ టీషర్ట్, జీన్స్ ధరించి కొత్తపల్లి గీత పక్కన ఆ ఇద్దరు లేడీ బౌన్సర్లు నడుస్తుంటే గిరిజనం ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వాళ్ళే కంపెనీ సహకరిస్తారు. ముద్ర ద్వారా కూడా ఇప్పుడు ఇంతకుముందు 5 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు 20 లక్షలు పెంచారు. ఎవరైతే 60 సంవత్సరాలు పైబడ్డ 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఉన్నారో వారందరికీ ఆయుష్మాన్ భారత్ ద్వారా సంవత్సరానికి 5 లక్షలు మెడికల్ కవరేజ్ ఇస్తారమ్మా. మోదీ గారు అందరి కోసం కష్టపడతారమ్మా. 21 గంటలు కష్టపడతారు ఆయన మన పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్ లో భోజనం దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి, స్కూల్లో క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్ని మోదీ గారే ఓన్లీ సెకండ్ పెట్టుకుంటున్నారమ్మా. నమ్మకం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గీతమ్మ గారి నాయకత్వం జిల్లాలే, గీతమ్మ గారి నాయకత్వం జిల్లాలే. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి మోదీ గారు 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఆయుష్మాన్ భారత్. అసలు ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఏదైనా వయసులు పైబడ్డ వాళ్ళకి ఇంట్లో కూడా బాగా ఉండకూడదని అందరూ ఓన్లీ ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ ఏం ఆరోగ్యం చెప్పండి అమ్మా. ప్రచారంలో రక్షణ కోసం బలమైన మగాళ్లను పెట్టుకోవాలి కానీ లేడీ బౌన్సర్లను పెట్టుకోవడం ఏంటి అని కొంతమంది గుసగుసలాడుతుంటే కొత్తపల్లి గీత అనుచరుల వాదన మాత్రం మరోలా ఉంది. కొత్తపల్లి గీత మహిళాభివృద్ధి, మహిళా సంక్షేమం కోసం నిత్యం ఆలోచిస్తారట. మహిళలకు తన వంతు సాయంగా ఉపాధి కల్పించడంలో భాగంగా లేడీ బౌన్సర్లను పెట్టుకున్నారట. అయితే ఒక పొలిటికల్ లీడర్ ఇలా ఎప్పుడూ లేని విధంగా లేడీ బౌన్సర్లను వెంట పెట్టుకొని గ్రామాల్లో తిరుగుతుంటే గిరిజనులు వింతగా చూస్తున్నారు. మహిళా మండలి అయితే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. కానీ కొత్తపల్లి గీతకు వచ్చిన ఈ ఆలోచన ఇద్దరు మహిళలకు ఉపాధి కల్పించింది. ఇది గొప్ప విషయం. సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ. మోడీ గారు అంటే మీకు ఇష్టమమ్మా? ఇష్టమేనా? మోదీ గారు చాలా మంచి చేస్తున్నారమ్మా దేశానికి. ఆయన ప్రధానమంత్రి అవ్వాలి. ఓటేయండి అమ్మా. కమలం గుర్తు తెలుస్తుంది మీకు అందరికీ. కలుపు గుర్తు సంధ్యారాణి గారు పోటీ అమ్మా. నమస్కారం అమ్మా. కమలం గుర్తు ఓటేయండమ్మా, సైకిల్ గుర్తు ఓటేయండమ్మా. కమలం గుర్తు ఎంపీగా కమలమే ఉంటుంది, సైకిల్ ఉంటుంది. రెండింటిలో సైకిల్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారమ్మా. మహిళలందరికీ హాస్పిటల్ థ్యాంక్ యూ అమ్మా.
అందరికీ మోదీ గారే ఇస్తారని మన బిడ్డలకి స్కూల్లో భోజనాలు పెడుతున్నారు కదా, అన్ని పౌష్టికాలు ఇచ్చేది కూడా మోదీ గారే. ఓకే.